నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు ఒక అంశమును ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి కేవలం ముందుకు వచ్చాను. ఆ విషయం ఆ టాపిక్ ఏంటంటే తిరువూరులో ఒక బ్లాక్ మెయిలర్, రౌడీ షీటర్, హనీ ట్రాపర్ గురించి అండి. మరి నేను పట్టువిడని విక్రమార్కుడులా మరి నేను ఈ పోరాటం చేస్తూ ఉంటే మరి కొంతమంది ఆ నగర ప్రజలు మన దగ్గరికి రావడం జరిగింది. కొంతమంది సంతకాలు తీసుకొని మరి కమిషనర్ని, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇవాళ నేను బయటికి వెళుతూ ఉంటే చాలా కొంతమంది అన్న నెక్స్ట్ రౌండ్ నీదే, అది రాగానే నిన్నే చంపేస్తుంది అని కొంతమంది అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నాకెందుకు అనుకుంటూ పోతే ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చేది కాదండి. మరి అల్లూరి సీతారామరాజు కూడా నాకెందుకు అనుకుంటే స్వతంత్రం వచ్చేది కాదు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఈ రాజ్యాంగం ఇదంతా నాకెందుకు అనుకుంటే ఈ స్వతంత్రము, అంబేద్కర్ గారు కూడా నాకెందుకు అనుకుంటే మనకి అన్నీ వచ్చేవి కావు. మరి తిరువూరు నగరాన్ని గడగడలాడుతున్నటువంటి ఈ షీటర్, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్ విషయం మీద నా ప్రాణం పోయినా సరే న్యాయపరంగా పోరాడతాను. ఈ పోరాటంలో ఒకవేళ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదన్నా అయ్యి ఆ వైపు నుంచి చనిపోతే ఖచ్చితంగా ఈ తప్పిదం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమే ఇది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా 2025 సంవత్సరంలో కూడా మరి నా మీద దాడి చేసినప్పుడు కూడా 28/6/2024 సంవత్సరంలో కూడా మరి నా మీద దాడి చేసినప్పుడు ఇదే డేట్ని మరి కమిషనర్కి ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు కూడా ఈ లెటర్లో నాకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా నగర ప్రజలకు కూడా ప్రాణహాని ఉంది, ప్రాణ రక్షణ కావాలని చెప్పేసి నేను కోరిన సందర్భంలో నాకు ఎస్కార్ట్నిచ్చింది ఈ పోలీస్. అదేవిధంగా మరి మొన్న కూడా 16/2/2026 తేదీని కూడా మరి ఇదిగో కలెక్టర్ వారిని, అదేవిధంగా కమిషనర్ వారిని కూడా మరి స్పందన ఫిర్యాదులోనండి, స్పందన ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి ఈ రౌడీ షీటర్, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్ చేసినటువంటి నేరాలను చాలా మట్టుకు మరి అదేవిధంగా ఈ రౌడీ షీటర్ ఉల్లంఘించినటువంటి మరి కొన్ని బైండవర్లను కూడా మరి ఒక 4-5 బైండవర్లను కూడా మేము మరి ప్రభుత్వానికి నేను సబ్మిట్ చేశాను. ఇకపోతే ఇప్పుడు సందర్భం ఏంటంటే, ట్రాఫిక్ ఏంటంటే ఆ రౌడీ షీటర్ బయటకు వస్తే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తుందని ఒక హాట్ ట్రాఫిక్గా మారింది వాడు తిరువూరులో. ఖచ్చితంగా ఒకవేళ నేను చనిపోతానేమో, చనిపోయినా పర్లేదండి. ఒకవేళ చెబుతున్నా కదా, నేను చనిపోతే నా మీద దాడి చేస్తే అందుకు ఈ ప్రభుత్వందే బాధ్యత, ఈ ప్రభుత్వ అధికారులదే బాధ్యత, ఈ తిరువూరు పోలీసులే బాధ్యత. ఎందుకంటే పలుమార్లు కూడా నేను ప్రభుత్వానికి లెటర్లు పెట్టుకునే సందర్భాలు లేకపోలేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించి
మరి ఆ రౌడీ షీటర్కి, బ్లాక్మెయిల్ హనీ ట్రాపర్కి పీడీ యాక్ట్ విధించాలా? అదేవిధంగా ఇవాళ దొంగతనాలు చేసిన, దొంగతనానికి సహకరించినా కానీ వాళ్ళు నేరస్తులే. అదేవిధంగా ఈ రౌడీ షీటర్కి మరి సహకరిస్తున్నటువంటి వారి తల్లి కూడా, కళావతి కూడా ఒక బయలువారిలో ఉంది. అదేవిధంగా చదువుకునే వయసులోని కూడా వారి కొడుకుని ఈ రౌడీ షీటర్, బ్లాక్ మెయిలర్ ఎక్కడికి వెళ్ళాక తీసుకెళ్ళి ఆ కొడుకు కూడా పాత్ర ఉంది. ఆ కొడుకు కూడా కొన్ని స్కూళ్ళల్లో వాడు ప్రవర్తన బాగలేక అమ్మాయిలకి లవ్ లెటర్లు రాయటం, వాళ్ళు కొట్టడము ఇవన్నీ జరిగాయి. త్వరలో అది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫిర్యాదు. కాబట్టి వారి కుటుంబాన్ని మొత్తం మీద బయలువారి విధించాలి. విధించి మరి తిరువూరులో ఉన్నటువంటి తంగళ్ళపీడి ఏరియా ప్రజలకి ఎవరైతే వచ్చి నాకు సంతకాలు పెట్టారో వారికి రక్షణ కల్పించేటువంటి పూర్తి బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా మా అందరికీ పూర్తి రక్షణ కల్పించేటువంటి బాధ్యత ఈ తిరువూరు పోలీసు మీద ఉంది. ఈ తిరువూరు పోలీస్ నిర్లక్ష్యాన్ని వహిస్తే తప్పనిసరిగా మరలా ఆ రౌడీ షీటరు, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్ వచ్చి మొదటిగా నా మీద దాడి చేస్తుందంట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా తిరుగుబాటు చేస్తుంది. ఎందుకంటే సంతకాలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పై ఉన్నత అధికారులు, ఈ తిరుగులో ఉన్న పోలీసు కూడా ఈ రౌడీ షీటర్, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్పై ప్రత్యేకమైన నిఘా పెట్టి మా ప్రాణాలను కాపాడాలని, రక్షించాలని, సమాజాన్ని, ఈ తిరువూరును కూడా మరి శాంతి భద్రతలతో మరి కాపాడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.